నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎలక్షన్స్ అయిపోయి 2 ఏళ్ళు అయిపోయినాయి. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కూడా ఇంకా ఎప్పుడూ లేనంతగా, అంటే మొదట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలాసార్లు ఇవి ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ఈవీఎంల మీద అన్నిటి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నో చూసాము. ఒక్క రాష్ట్రంలోనే కాదులే, దేశం మొత్తం కూడా ఈ వార్తలు ఎక్కువ విన్నాం. ఇప్పుడు ఏంటంటే వైర్ వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు, ఆయన రాజకీయాల్లో సుపరిచితుడు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికే ఆయన సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన కథనం ప్రకారం ఏంటంటే ఆ వైర్ వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినా కూడా కొన్ని లక్షల ఓట్లు తేడాగా కనబడుతూ ఉన్నాయి అందులో. అంటే మొత్తానికి లాస్ట్ జరిగిన ఎలక్షన్స్లో ఆ ఈవీఎంలో ఏదో గందరగోళం జరిగిందనేది ఆయన రాసిన కథనం ప్రకారం ఆ సారాంశం. ఎందుకు ఇప్పుడు అది కూడా వైరల్ అవుతూ ఉంది ఆ వార్త కూడా. ఎందుకంటే ఎవరెవరో మాట్లాడితే, లేకపోతే ఇంకొకరెవరికో అయితే కనుక దీన్ని పెద్దగా చూసి చూడనట్లు వదిలేసేవాళ్ళు. జగన్ గారికి ఎవరన్నా దగ్గరగా ఉన్న సాక్షి అయినా. సో ఇప్పుడు ఆయన చెప్పడం వలన దానికి కొద్దిగా అన్న అది శాంచిటీ కనిపిస్తుంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చిరపరిచితులు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీకి సలహాదారుడుగా పనిచేశారు. నిర్మలా సీతారామన్ గారి భర్త. అంత మును ప్రజారాజ్యంలో పనిచేశారు. పొలిటికల్ అనలిస్టు. ఆయన చెప్పే మాటలకు అంటే ఎవరో ఏదో యూట్యూబ్లో ఏదేదో మాడుతూ ఉంటే మనం ఏం పెద్ద పడుచుకోనక్కర్లేదు. కానీ పరకాల ప్రభాకర్ గారు అన్నారు అంటే ఓహో ఇదేదో కొంచెం ఆలోచించదగిన విషయమే అని ఎవరైనా అనుకుంటారు. ఓకే, ఒకటి వైర్ వెబ్సైట్ అనే దానికి ఏమిటంటే దానికి ఒక గుర్తింపు ఉంది. అది ఏది పడితే అది నానా గ్యాసిప్స్ చెత్త ఇదంతా పబ్లిష్ చేసే వెబ్సైట్ కాదు. అది దాంట్లో వస్తే కొంత లాజికల్గా అనలిటికల్గా మనం ఆలోచించదగిన విషయంగా అనిపిస్తుంది. అందువల్ల దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. మామూలుగా ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు, జగన్ గారు ఓడిపోయిన వెంటనే నాకేదో అనుమానం కొడుతూ ఉంది, అది ఇది ఈవీఎంలు అన్నట్టుగా చర్చ. మీకు తెలుసు 2 ఏళ్ళుగా ఎక్కడో ఏదో సందర్భంలో చర్చ నడుస్తూనే ఉంది. ఈవీఎంల మోసంతో కూటమి గెలిచింది అనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నేను చంద్రన్న కానుక ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మరి 23 సీట్లు అంటే నాకేదో కన్ఫ్యూజన్గా ఉంది, గందరగోళంగా ఉంది, ఇదేదో సంథింగ్ రాంగ్ అన్నారు. అంటే ఓడిపోయిన రాజకీయ నాయకులు ఇంతకు మునుపు కూడా ఉండింది ఇది. బ్యాలెట్ పేపర్ల కాలంలో కూడా ఈ ఆరోపణలు ఉండేటివి. ఓడిపోయిన వాళ్ళు ఏమనే వాళ్ళంటే ఏదో బ్యాలెట్ బాక్సులు తారుమారు చేశారని, ఏదో సంథింగ్ రాంగ్ అని, ఇలా మాకు మెజారిటీ రావాల్సినటువంటి బూతుల్లో కూడా మేము మైనస్ అయినామంటే బ్యాలెట్ బాక్సులు తారుమారైనాయని గొడవ చేసేవాళ్ళు. చాలా ఏళ్ల క్రితం, చాలామందికి ఇప్పుడు జనరేషన్ తెలియదు. కానీ 89లో ఎన్నికలు జరిగినప్పుడు గల్లా అరుణ కుమార్ గారు చంద్రగిరి నియోజకవర్గంలో తనను ఓడించడానికి మొత్తం ఎత్తుగడతో కుట్ర పన్నారని, బ్యాలెట్ బాక్సుల తారుమారు జరిగిందని, అదని ఇదని ఆమె ధర్నా చేశారు. ఇంకా కౌంటింగ్ బిగినింగ్ ముందే తనకు అన్యాయం జరిగిందని. ఆశ్చర్యకరంగా ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు. అంటే ఏమీ జరగలేదనే కదా అర్థము. అట్లా ఓడిపోయిన వాళ్ళు మాట్లాడడానికి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఈ చర్చ లేవనెత్తారు. ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, యాజ్ ఏ ఓటర్గా, ఒక పౌరుడుగా, దేశ పౌరుడుగా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే ఈ ఈవీఎంలో ఏదైనా గోల్మాల్ జరిగే అవకాశం ఉందా? ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉందా? లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా వ్యవహరించి ప్రత్యర్థులను దెబ్బతీస్తూ ఉందా అనేది మన ముందున్న క్వశ్చన్. ఎన్నికల కమిషన్ ఏమంటుంది, ఏం లేదా, అంతా కరెక్టు, ఈవీఎంలు అంతా కరెక్టు, అది కరెక్టు, ఇది కరెక్టు, మరి బీజేపీ కూడా కొన్ని చోట్ల ఓడిపోయింది కదా, మీరు చెప్పిందే కరెక్ట్ అయితే బీజేపీ అన్ని చోట్ల గెలవాలి కదా అని కూడా ఒక లాజిక్ ఉంది. ఎన్నికల కమిషన్ ఎవరు నియమిస్తారు? సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు నియమిస్తారు. వాళ్ళు సహజంగానే అధికార పార్టీకి అనుగుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది మన ఎక్కడో లోపలున్న అనుమానం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఏమంటారంటే, ఆయన స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. స్టాటిస్టిక్స్ ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్ల శాతాన్ని ఆయన మన ముందు ఉంచుతున్నారు. ఏమంటారు ఆయన, అయ్యా ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 5 గంటలకి 68.4% 68.04% జరిగిందయ్యా అని ఇది ఎన్నికల కమిషనే ప్రకటించింది 5 గంటలకి. అయితే ఎన్నికల కమిషన్ ఏమనిందంటే, బూత్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరినీ, మామూలుగా రూల్ ఏమిటి, మీరు ఆ 5 గంటలకు 6 గంటలకు పోలింగ్ అంటే కొన్ని చోట్ల, కొన్ని అవుట్స్కట్స్ అంటే మన అరకు, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో 5కే ముగుస్తుంది, కొన్ని చోట్ల ఇంకా 4కు ముగిసేవి కూడా ఉన్నాయి ఈ దేశంలో.
రకరకాల కారణాలు, సెక్యూరిటీ కారణాలు ఏవైతేనే. కొన్ని చోట్ల 6కు ముగుస్తుంది, 6 గంటలకి పోలింగ్ అయిపోయినప్పుడు ఆ బూత్లో ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిని కంప్లీట్ చేసి కానీ బయటికి పంపరు. అది రూలు. ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? 68.04% ఇప్పటి వరకు నమోదైంది, ఇంకా బూతుల్లో ఉన్నారు, వీళ్ళు ఎన్ని గంటల వరకు ఓటేస్తే అన్ని గంటల వరకు ఓటు హక్కు కల్పిస్తాము అని చెప్పింది. చెప్పిన తర్వాత 8 గంటలకు రిలీజ్ చేసిన బులెటిన్లో ఏం చెప్పింది? 68.12% నమోదైంది అని చెప్పింది. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే, మనకు 10 గంటల పాటు అంటే ఎప్పుడు కూడా ఓటర్ ఏం ఆలోచిస్తాడు? ముందుగా పోయి ఓటు వేయాలని ఆలోచిస్తాడు, కానీ ఆఖరణ బోదాములే సాయంత్రం 6 గంటలకు ఏదో ప్రత్యేకమైన పని ఉండేవాళ్ళు తప్పితే, అంటే ఆ రోజంతా ఏదో కూలి ఉపాధి పోయేవాళ్ళు ఏదన్నా ఉండి మనం 5 గంటలకి పనులన్నీ ముగించుకొని పోదాము అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది ఏమిటి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యూలో నిలబడి మనం ఓటేసేద్దాం అనే మూడ్లోనే ఉంటారు. అంటే మీకు దాదాపు 10 అవర్స్గా జరిగిన, పొద్దున్న నుంచి 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం వరకు జరిగిన ఒక 10 అవర్స్ పోలింగ్లో 68.04 నమోదయ్యి, 5 గంటల నుంచి 8 గంటలు అంటే 3 గంటల సేపు జరిగిన పోలింగ్లో 0.8% నమోదైంది. ఇది కన్ఫ్యూజన్గా ఉండదా? అంటే యావరేజ్న గంటకు 10% ఓటింగ్ జరిగిన బూతుల్లో 3 గంటల పాటు జరిగిన పోలింగ్లో 0.128% ఉంది, 0.08% ఉంది. పోనీ ఈ కన్ఫ్యూజన్కి మించిన కన్ఫ్యూజన్ ఇంకోటి ఉంది. 11 గంటలకు ఏం చెప్పారు? 76.5% చెప్పారు. అది ఇంకా కన్ఫ్యూజన్. 76 అంటే ఏమిటి? 8% నమోదైంది. ఇది సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల 6 గంటల్లో 8% నమోదు. అంటే 8 గంటలకి 0.12% నమోదు కావడం ఏంది? ఆ మిగిలిన 8 నుంచి 11 గంటలు 3 గంటల్లో అంత పర్సెంటేజ్ పెరగడం ఏంది? ఎవడైనా 11 వరకు చోటేస్తాడా? 4 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? ఇదంతా కాదా, 80.16% ఎంతో ఉంది మా దగ్గర పోలింగ్ శాతం అని. అంటే ఏమిటి? అంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? సాయంత్రానికి మ్యాక్సిమం పోలింగే కదా, ఎక్కడైనా ఏ బూత్లో అయినా ఈవినింగ్కి మ్యాక్సిమం పోలింగ్ జరుగుతుంది కదా. 68% యావరేజ్ అని ఉన్నప్పుడు మీరు చెప్పేది 12% రాత్రి 11 గంటల్లోగా పెరిగింది అంటే ఎన్ని లక్షల ఓట్లు పెరిగాయి? అంత అన్ని వందల మంది ఉన్నారు క్యూల్లో, బూతుల్లో. ఇది కన్ఫ్యూజన్. అంటే కొన్ని లక్షల ఓట్లు మీరు అదనంగా ఏదో తేడా కొట్టింది, ఇదే ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ కొంప ముంచింది అనేది ఒక వాదన. వైసీపీ వాళ్ళ అనుమానం కూడా ఇదే. అయితే ఇక్కడ జనరల్గా ఆలోచించే వాళ్ళకు కూడా ఒక డౌట్, సరే తెలుగుదేశం అభిమానులు ఎలుగా వైసీపీ చిచ్చుతుగా ఓడిపోతుంది అంటే వాళ్ళు నమ్ముతారు. అయ్యా వాళ్ళు చేసిన పనులు ఏం మామూలు పనులా, వాళ్ళన్నీ విధ్వంసం చేశారు, అది చేశారు, ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, అరెస్ట్ చేశారు, ఏమేమో చేశారు కాబట్టి, వాళ్ళని బూతులు తిట్టారు, ఇవన్నీ చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించారని తెలుగుదేశం అభిమానులు నమ్ముతారు. దాన్ని మనం కాదనలేము. వైసీపీ వాళ్ళు ఎలాగో షాక్ తింటారు, ఇన్ని సీట్లలో ఓడిపోయామా మేమని. కానీ వైసీపీకి తెలుగుదేశానికి సంబంధం లేకుండా ఆలోచించే వాళ్ళకు కూడా జగన్ ఇన్ని పథకాలు ఇవన్నీ ఇచ్చాడు కదా, ఇంత ఘోరంగా 11 సీట్లకే ఓడిపోవడం ఏమిటనే ఒక ఆశ్చర్యం కలిగింది. కనీసం 25-30 చంద్రబాబు అంత ఘోరంగా ఓడిపోయినా 23 సీట్లలో గెలిచాడు. వీళ్ళు మరి 11 సీట్లకే పరిమితమయ్యారు. 11 సీట్లకు పరిమితం కావడం వల్ల ఈ ఈవీఎంలు, ఈ ఓట్ల తేడాలు, వీటన్నిటిలో ఏమైనా జరిగిందేమో అని అనుమానము మామూలుగా మధ్యస్థంగా, అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆలోచించే వాళ్ళకు కూడా ఒక అనుమానం వచ్చే విధంగా ఉంది. సరే, ఇప్పుడు అనుమానం వచ్చింది, ఏం చేయాలా? దీనికి ఏమిటి సొల్యూషను? దీనికి సొల్యూషన్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. వాళ్ళు నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, అయ్యా ఇది డేటా ఇలా, ఇలా డేటా ఇలా, మీరు చెప్పిన అనుమానాలన్నింటినీ మేము నివృత్తి చేస్తున్నామని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, అది మాకేం సంబంధము, బూతుల్లో ఉన్న వాళ్ళందరితో మేము ఓట్లు వేయించాము కాబట్టి వాళ్ళ శాతం పెరిగిందా తగ్గిందా, 1000 మంది వచ్చి ఓట్లు వేసారా, 100 మంది ఓట్లు వేసారా అనే దాన్ని ఎన్నికల కమిషను, ఎన్నికల అధికారులు ఎలా నిర్ణయిస్తారు, దీనికి మా దగ్గర సమాధానం ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారని అంటారు వాళ్ళు న్యాచురల్గా. అంతే కదా, వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? లేదు లేదు, గోల్మాల్ జరిగింది, మేము కన్ఫ్యూజ్ అయినాము, మా అధికారులు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఇదంతా గందరగోళము, తప్పు అని అంటారు కదా. కాబట్టి ఈ చర్చ ఇలా నడుస్తూనే ఉంటుంది. కానీ జగన్ గారికి వైసీపీ కొంత నైతిక బలం చేకూరుతుంది దీనివల్ల. వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి మోరల్ స్ట్రెంగ్త్ పెరిగింది వాళ్ళకి ఈ చర్చ వల్ల, అంతకుమించి ఇంకేం కాదు. మామూలుగా అనుకూల మీడియా ఏమంటుంది, లేదంతా కన్ఫ్యూజను, వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు,
5 గంటలకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనే ఎన్నికల కమిషన్ అనిందే తప్ప ఇదే అథనెటిక్ అని ఏం అనలేదు, ఇదే గంటాపతంగా మేమే వాళ్ళు ఏం చెప్పలేదు. ఏ ఎన్నికల కమిషన్ అయినా అప్రాక్సిమేట్ ఇన్ఫర్మేషనే చెప్తుంది అని తెలుగుదేశం అనుకూల మీడియా వాదిస్తుంది. దీనికి ఏమి సొల్యూషన్ ఏమి లేదు దీనికి. ఇందులో 2 విషయాలు సార్. ఒకటి తటస్థంగా ఉంటారు అంటారు కదా, ఆ పర్సంటేజే ఇక్కడ మేజర్. వాళ్ళు పెంచిన ఆ మెజారిటీ ఏదైతే ఉందో అంటే తర్వాత పోలైంది అన్న పర్సంటేజ్ ఇక్కడ ప్రభావం చూపించే పర్సంటేజ్ సేమ్ అవుతుంది. తర్వాత ఈ విషయం ఎవరెవరో చెబితే వేరే, కానీ పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు ఎందుకు అంటే ఏ ఉద్దేశంతో ఈ చర్చ తీసుకొచ్చుంటారు? ఈవీఎంల మీద అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి మరొక్కసారి ఈ దేశంలో ఈవీఎంల మీద చర్చ జరగాలి. అందరూ కోరుకుంటున్నారు కదా, నాట్ ఓన్లీ జగన్ గారే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు, అనేక రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు ఈవీఎంలు సంథింగ్ రాంగ్ అని. కాబట్టి దాన్ని చర్చ జరగనివ్వండి. మన ఓటు మనం వేస్తున్న వ్యక్తి న్యాయంగా గెలుస్తున్నాడా, మోసపూరితంగా గెలుస్తున్నాడా అని తెలుసుకునే హక్కు మనకు ఉంది కదా, దాంట్లో ఏం తప్పేముంది. పరకాల ప్రభాకర్ గారు ఒక చర్చకు దేవదీశారు. దీనివల్ల ఏమీ కాదు, ఈ చర్చ వల్ల ఏమి హఠాత్తుగా కూటమి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి జగన్ గారు మీరే న్యాయం అని ఆయన ముఖ్యమంత్రి చేయరు కదా, ఏమీ జరగదు. కాకపోతే ఒక చర్చ వల్ల ఏమిటంటే ముందు వచ్చే దుష్ఫలితాలకు ఒక చెక్ పెట్టచ్చు మనం. ఎక్కడైనా చర్చే కదా, ఒక ప్రాథమికంగా ప్రారంభమైన చర్చ ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో సీరియస్ రూపం దాలుస్తుంది. అది కావాలి. ఎన్నికల్లో అక్రమాలు ఎవరు న్యాయంగా ఓటు వేయించుకోవడంలోనే అన్యాయం ఉంది. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడము, ప్రలోభాలు, ఇవన్నీ ఈ ఘోరాలన్నీ ఉన్నాయి. ఈ ఘోరాలన్నీ తప్పు. ఇన్ని ఘోరాలు దాటుకొని ప్రజాస్వామ్యం బతకాలి అంటే కనీసం ఎన్నికల కమిషన్ దగ్గర అయినా నిష్పక్షపాతంగా లేకపోతే అది కూడా మోసం అనుకో, ఇంకెవరు ఏం చేయలేరు. అంతే, ఇంక ప్రజాస్వామ్యం అనే మాటే అబద్ధం. అవును, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాల్సింది. సరే, టెక్నాలజీ పెరిగేసరికి ప్రజలకు ఛాయిస్ లేదు. 2 అభ్యర్థులు నిలబడితే నోటాకు వేయొచ్చు, కానీ నోటాకు వేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? 2 దుర్మార్గులే అనుకో, సార్ మాకు 2 దుర్మార్గులు వద్దు, మంచివాడిని తెచ్చిపెట్టండి అని అడిగే హక్కు ప్రజలకు లేదు. కనీసం తక్కువ దుర్మార్గుడిని ఎంచుకుందామంటే కూడా ఎన్నికల కమిషన్ అది కూడా తికమక చేసింది అనుకోండి, మనం ఇంకా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే ఉండదు. కాబట్టి చర్చ జరగడం అనేది డెమోక్రసీకి అవసరం. ఇది నిజమా అబద్ధం అనేది వేరే విషయం. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ.